రియల్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనలు సవరించింది కేంద్రం. సామాన్యుల సొంతింటికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయడానికి రూల్స్ ని రెడీ చేసింది. డెవలపర్స్ కు కస్టమర్స్ కు మధ్యలో వచ్చిన ఈ రెగ్యులేషన్స్ ఏంటి, కస్టమర్ కు ఫేవర్ చేసే రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సిటీ లైఫ్ బిజీ లైఫ్ గా మారిపోయింది. పైసా పైసా కూడబెట్టి సొంతింటిని కొనుక్కోవాలన్నది నగర జీవి ఆశ. బిజీ లైఫ్ లో దగ్గరుండి ఇల్లు కట్టించలేక డెవలపర్స్ ను ఆశ్రయిస్తున్నారు సిటీ పీపుల్. డెవలపర్స్ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్ట్ డిలే అవ్వడమో లేక ఆగిపోవడమో జరుగుతోంది. దీంతో లోన్ల మీద ఇల్లు తీసుకునే ప్రజలకు తలకు మించిన భారం అవుతోంది. రియల్ ఎస్టేట్ రెగ్యులరైజేషన్ యాక్ట్ ద్వారా డెవలపర్ కస్టమర్స్ మధ్య అగ్రిమెంట్ నిబంధనలను కఠినతరం చేయనున్నారు. వచ్చే ఏడాది మే నుంచి ఈ యాక్ట్ అమల్లోకి రానుంది. నగరంలో చాలా చోట్ల డెవలపర్స్ కట్టిన ఇళ్లని మెజారిటీ పీపుల్ కొనుగోలు చేస్తున్నారు. నగర ప్రాంతాలతో పాటు సిటీలోని చాలా మంది చోటా మోటా డెవలపర్స్ ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా నగరంలో డెవలపర్ హోమ్ సేల్ గణనీయంగా పెరిగింది. టైం లేకపోవడంతో ప్రజలు డెవలపర్స్ మీద పడుతున్నారు. కేంద్రం తీసుకున్న రియల్ ఎస్టేట్ రెగ్యులరైజేషన్ యాక్ట్ ప్రకారం డెవలపర్ కస్టమర్ మధ్య క్లారిటీ వచ్చేలా నిబంధనలు సడలించింది. ప్రాజెక్ట్ కంటే ముందు డెవలపర్ కస్టమర్ మధ్య 20 పేజీల అగ్రిమెంట్ పేపర్స్ ను ప్రవేశపెట్టనుంది. అగ్రిమెంట్ ను ఏ ఒక్కరు బ్రేక్ చేసినా అమౌంట్ ను రీపే చేసేలా రూల్ ని ప్లాన్ చేసింది కేంద్రం. డబ్బును అనుకున్న టైం కి కట్టకపోతే బుకింగ్ రుసుము, వడ్డీని మినహాయించి మిగతా డబ్బును కస్టమర్ కు రియల్టర్ తిరిగి చెల్లించాలి. అదే విధంగా ఒకవేళ రియల్టర్ డబ్బును అనుకున్న టైం కి చెల్లించకపోతే అగ్రిమెంట్ ను రద్దు చేసుకుని కట్టిన డబ్బును 45 రోజుల్లోగా వెనక్కి తీసుకోవచ్చు. మధ్య కాలంలో చాలా మంది కూడా ఫినిష్డ్ అపార్ట్మెంట్ ఆర్ అబౌట్ టు ఫినిష్ అపార్ట్మెంట్స్ కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రిఫార్మ్ కూడా తీసుకురావాల్సింది. అంటే ఒక కాంప్రహెన్సివ్ రెగ్యులేటరీ అథారిటీ తీసుకొచ్చి ఇప్పుడు మనం బిగినింగ్లో ఉన్నాం, స్టార్టింగ్లో ఉన్నాం. కాబట్టి దీనిలో ఎన్నో మార్పులు చేర్పులు అవసరం. దీనివల్ల ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఇన్ని రెగ్యులేషన్స్ పెట్టడం వల్ల 70% ఆఫ్ ద అమౌంట్ కూడా మేము సపరేట్ అకౌంట్లో పెట్టాలా. తర్వాత రిజిస్ట్రేషన్ రెగ్యులేటర్ రిజిస్ట్రేషన్ అంతవరకు మేము అమ్మడానికి లేదు. కాబట్టి చాలా వరకు ఈ 90% ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ స్మాల్ డెవలపర్స్లో చాలామంది డిసపియర్ అవుతారు. ముందు నిర్ణయించిన రేటు కంటే ఎక్కువ వసూలు చేయడానికి డెవలపర్ కు ఎలాంటి హక్కు లేకుండా నిబంధనలను కఠినతరం చేశారు. అధికారిక వర్గాలు డెవలప్మెంట్ ఛార్జీలు పెంచితేనే గానీ డెవలపర్ కు పెంచే హక్కు ఉండదు. అంతేకాక రియల్టర్ కొనుగోలుదారు నుంచి తీసుకున్న అమౌంట్ లో 70% మనీని బ్యాంక్ అకౌంట్ లో వేయాలి. కేంద్రం నిర్ణయం కస్టమర్ కు అనుగుణంగా ఉన్నాయే గానీ డెవలపర్స్ సర్వైవ్ కావడానికి వీలుగా లేదంటున్నారు రియల్ నిపుణులు. మెగా డెవలపర్స్ కు మనీ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ న్యూ రూల్స్ ను యాక్సెప్ట్ చేస్తారు. కానీ చిన్న డెవలపర్స్ మాత్రం ఈ రంగం నుంచి తప్పుకుంటారని చెప్తున్నారు రియల్ ఎక్స్పర్ట్స్.